బ్రేకింగ్ న్యూస్. ఫిష్ వెంకట్ కిడ్నీల వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎవరైనా వచ్చి సాయం చేస్తే తను బతుకుతాడు అని ఫిష్ వెంకట్ కుమార్తె అడుగుతుంది. ఈ సమయంలో కొంతమంది ఫేక్ గాళ్ళు తయారవుతూ ఉన్నారు. మేము సాయం చేస్తాము అంటూ కొన్ని ఫేక్ కాల్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఫిష్ వెంకట్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఎవరైనా సాయం చేస్తే బాగున్ను, కిడ్నీ దాతలు ఎవరైనా వస్తే బాగున్ను, ₹1 ఎవరైనా సాయం చేస్తే బాగున్ను అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అడుగుతూ ఉన్నారు. ఈ సమయంలో ప్రభాస్ ₹50 లక్షల సాయం చేశారు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ప్రభాస్ ₹50 లక్షల సాయం చేశారట. మిగిలిన సినీ హీరోలు అందరూ ఏమైపోయారు అంటూ చాలామంది చర్చించుకున్నారు. అయితే ప్రభాస్ ₹50 లక్షల సాయం చేశారు అనే మాట అవాస్తవమని ఫిష్ వెంకట్ కుమార్తె చెబుతోంది. కానీ ఏం జరిగిందంటే ఎవరో ఒకరు ఫిష్ వెంకట్కి ఫోన్ చేశారు. తను ప్రభాస్ పిఏనని ఫోన్ చేశారు. తను ప్రభాస్ పిఏనని ప్రభాస్ మాట్లాడాలనుకుంటున్నారు, ఒకసారి ఫిష్ వెంకట్తో మాట్లాడించండి అని అడిగారు. అసలు ఆసుపత్రిలో ఫిష్ వెంకటే మాట్లాడే పరిస్థితిలో లేరు. సో ఫోన్ పెట్టేశాక మరొకసారి ఫోన్ చేశారు. ప్రభాసే మాట్లాడతారంట అని చెప్పి వేరెవరికో ఇచ్చి వేరెవరో మాట్లాడుతూ ఉన్నారు. అయితే వాళ్ళు చెప్పారు ₹50 లక్షల ప్రభాస్ ఇవ్వాలనుకుంటున్నారు అని. పాపం ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు నిజమని అనుకున్నారు. ఆ విషయాన్ని అందరికీ చెప్పారు. ప్రభాస్ ఇలా సాయం చేయాలని ఫోన్ చేశారు, ప్రభాస్ పిఏ ఫోన్ చేస్తారట అని. ఈ వార్త సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టింది. కానీ ప్రభాస్ వైపు నుంచి ఎటువంటి సాయం అందకపోవడంతో తర్వాత తెలిసింది ఇది ఒక ఫేక్ కాల్ అని. నిజానికి ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఆసుపత్రిలో ఇలా చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు ప్రభాస్ ₹50 లక్షల సాయం చేస్తున్నారంటే వార్త వచ్చినప్పుడు సామాన్యులు 1000, 2000, 5000 సాయం చేసే మామూలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు ఆగిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు సాయం చేయకుండా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ప్రభాస్ ₹50 లక్షల సాయం చేశాడట, ఓకే తనకి చాలా ఉపయోగపడుతుంది, ఇక మనం ఈ 1000, 2000 వెయ్యాల్సిన అవసరం లేదు అని చాలామంది ఆగిపోయే అవకాశం ఉంటుంది. నిజానికి వాళ్ళు ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు, ఫోన్పే నెంబర్ కూడా ఇచ్చారు. దానికి డబ్బులు పంపించమని అడిగారు. సో ఎవరైనా బయట చిన్న చితక చాలామంది సాధారణ ప్రజలు పంపించే అవకాశం ఉంటుంది. అయ్యో ఫిష్ వెంకట్ సినిమాల్లో మనల్ని ఎంతో ఆనందపరిచేవాడు, ఎంతో నవ్వించేవాడు తన యాక్టింగ్తో అని చాలామంది పంపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ లాంటి వాళ్ళు ₹1,00,000 ఇస్తున్నారు అనే వార్త బయటకు వచ్చిన తర్వాత ఓకే వాళ్ళు ఇచ్చారు కదా, ఇక మనం 1000, 2000 ఇవ్వనవసరం లేదని సాయం చేసే మనసులు ఆగిపోయే అవకాశం ఉంటుంది. ప్రభాస్ పేరుతో ఒక వ్యక్తి నవీన్ అనే వ్యక్తి ఫేక్ కాల్ చేశాడు. ఈ ఫేక్ కాల్ గురించి అసలు ప్రభాస్ సాయం చేశాడనే వార్త గురించి ఫిష్ వెంకట్ కుమార్తె బిగ్ టీవీతో మాట్లాడారు. ఫిష్ వెంకట్ కుమార్తె బిగ్ టీవీతో ఏం మాట్లాడారో చూద్దాం. మేడం, నిన్నటి నుంచి కూడా ఒక న్యూస్ వస్తుంది, ప్రభాస్ టీం నుంచి మీకు ఫోన్ వచ్చింది, 50 lakhs వరకు నేను హెల్ప్ చేస్తాను, డోనర్స్ని మీరు వెతుక్కొని పెట్టుకోండి అని చెప్పి న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఇది నిజమేనా? నిజం అంటే మాకు రోషన్ అన్నది అయిపోగానే ఆ రోజు నాకు ఈవినింగ్ కాల్ వచ్చింది. కాల్ వస్తే పిఏ అండి ఇట్లా సార్ కాల్ చేయమన్నాడు, ఇట్లా ఏమైనా హెల్ప్ కావాలని అడగమన్నాడు. అంటే హెల్ప్ కావాలనే కదా సార్ ఇదంతా చేసేది, హెల్ప్ కావాలి అని అంటే ఒకసారి మాట్లాడించండి అని చెప్తే పేషెంట్ ఎట్లా మాట్లాడతాడు, అతనితో మాట్లాడించమంటున్నారు. దాని తర్వాత అది అయిపోయింది, మళ్ళీ తనే కాల్ చేసి ఇట్లా సార్ మాట్లాడుతా అన్నారండి, మాట్లాడండి అని చెప్పిండు. కానీ వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు, తను కాదు మాట్లాడేది, అది ఫేక్ కాల్ అది. మరి ఎలా బయటకు వచ్చింది? అసలు ఎవరు చెప్పారు ఇలా వాళ్ళ టీం నుంచి ఫోన్ వచ్చింది, ఇంత హెల్ప్ చేస్తామన్నారు? మీరు సడన్గా కాల్ చేసి ఇప్పుడు ప్రభాస్ వాళ్ళ పిఏ మాట్లాడుతున్నా అండి నేను అని అంటే మేము నమ్ముతాం కదండి. అది ఇప్పుడు ఎన్నో కాల్స్ వస్తున్నాయి, ఏది చెప్పినా నమ్ముతాం. ఇప్పుడు అట్లా ఉంది మాది, నమ్మేటట్టుగానే ఉంది. అట్లనే నేను నమ్మిన నంబర్ కూడా సేవ్ చేసుకున్న నంబర్ కూడా ఉంది నా దగ్గర. కానీ తను ఇంత ఇట్లా చేస్తాడని తెలియదు. ఇప్పుడు వచ్చేది కూడా ఏం రాకుండా చేసేస్తుండు. మళ్ళీ మీరు తిరిగి ఫోన్ చేయడం కానీ ఏమేమి చేస్తే అసలు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, అస్సలు లిఫ్ట్ చేయట్లేదు కాల్. 3 days నుంచి కాల్స్ చేస్తూనే ఉన్నా, నిన్న కూడా చేసిన నైట్. అసలు ఏంటి ఎందుకు ఇట్లా చేసినావు అని చెప్పేసి. ఇప్పుడు అయిన వాళ్ళనే కదా ఇప్పుడు ఇదంతా జరిగేది. ఒక పర్సన్ ఇట్లా మామూలు అయిననే అనుకుంటా, అట్లా చేయడం అది కరెక్టా ఎంతవరకు? అండ్ ఈ న్యూస్ విన్న తర్వాత కూడా మనకి డాక్టర్ గారు కూడా చెప్తూ ఉన్నారు, డోనర్స్ నేను ఇస్తాను అని చెప్పి కూడా క్యూలు కడుతున్నారు. చాలా మంది అడుగుతున్నారండి, ఫ్రీగా ఇస్తా అంటున్నారు. ఎక్కడెక్కడ నుంచో కాల్స్ వస్తున్నాయి, అవుట్ స్టేట్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. కాకపోతే సార్ డాక్టర్ ఏమంటున్నారంటే ఒక 1 month వరకు అయితే మనం చేయలేమంటున్నారు. ఇంకా ఆయన లేచి కూర్చోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా అసలు పడుకొనే ఉన్నాడు. లేచి కూర్చొని కొంచెం ఫుడ్ తీసుకొని కొంచెం యాక్టివ్గా ఉంటే దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్ చేద్దామంటాను. ఓకే, సో ఇంకా 1 month టైం పడుతుంది, కంపల్సరీ 1 month టైం పడుతుంది. ఓకే, సో ఇలా డోనర్స్ వచ్చేవాళ్ళు నిన్న ఆ న్యూస్ తెలిసిన తర్వాత ఓకే ఆ డబ్బులో మనకు కూడా ఎంతో కొంత ఇస్తారు అని ఆశపడి వచ్చిన వాళ్ళు అనుకోవచ్చా?
అంటే ఇప్పుడు మీకు ప్రభాస్ టీం నుంచి సహాయం అందుతుంది, డబ్బులు వస్తాయి, ఇంకా మనం కిడ్నీ ఇస్తే మనకు కూడా ఎంతో కొంత వస్తుంది కదా అని అడుగుతున్నారు. ఇప్పుడు కిడ్నీ అంటే కొంతమంది 50% అయితే అడుగుతున్నారు, ఎంతవరకు ఇస్తారండి అని చెప్పేసి. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కూడా అడుగుతున్నా నేను. మీ ఇష్టం అండి, మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటామంటున్నారు. కొంతమంది 30 lakhs 50 lakhs. ఒక అమ్మాయి అయితే కాల్ చేసి నాకు ₹1,00,000 కావాలంటది. అదే కోటి ఉంటే మేము ఇంకా 2 వేయించేస్తాం కదా, ఒకటి కాదు. మరి అట్లా సో ఇలా నెగిటివ్ కాల్స్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇలా నెగిటివ్గా వైరల్ చేసే వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇవాళ డాక్టర్ గారు కూడా చాలా బాధపడుతున్నారు పాపం. అంటే సహాయం చేద్దామని వచ్చే వాళ్ళు కూడా చేయకుండా పోతున్నారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి. ఇలా మాత్రం అస్సలు చేయకండి. కొంచెం ఇదంతా ఫేక్ అండి, ఫేక్ న్యూస్. ఒకవేళ తను ఇస్తే కన్ఫామ్గా నేను మీడియాని పిలిపించి మరీ చెప్తాను, నేను ప్రభాస్ ఇచ్చిండు అని చెప్పేసి. ఇలాంటి న్యూస్లో మాత్రం చేయకండి. మీరే మంచి చెప్తున్నారు, వెయ్యండి, హెల్ప్ చేయండి, అది ఇది అని చెప్పి మళ్ళీ మీ న్యూస్ ఛానల్స్ వాళ్ళే మళ్ళీ ఇది రివర్స్గా చెప్తున్నారు. ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వకుండా ఆపేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీరు చేసే తప్ప, అది పబ్లిక్ కాదు, మీరు చేసే తప్పే. నేను చెప్పలే, నేను ఎక్కడ మెన్షన్ చేయలే 50 lakhs వేసిండు అని చెప్పి నేను చెప్పలే. జస్ట్ కాల్ వచ్చిందండి అని మాత్రమే నేను చెప్పిన, అంతే. దానికి ఎక్కడ ఏమేమో మాట్లాడుతున్నారు, ఇదేదో న్యూస్ అంతా, అన్ని పిచ్చి న్యూస్ అన్ని, ఇదైతే ఫేక్ న్యూస్. అండ్ ఇన్ని డేస్ అయింది కాబట్టి ఈ న్యూస్లో కూడా బాగా వైరల్ అయింది కాబట్టి ఇండస్ట్రీ నుంచి ఎవరైనా కాల్ చేయడం కానీ, ఎవరైనా చూడడానికి కానీ, రావడం కానీ ఏమైనా జరిగిందమ్మా? ఇప్పటివరకు అయితే ఏం లేండి. జస్ట్ గబ్బర్ సింగ్ టీం వాళ్ళు మాత్రమే, డాడీకి చాలా క్లోజ్ వాళ్ళు, ఆ బాబాయ్ వాళ్ళు మాత్రమే వస్తున్నారు, చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, అంతే. ఇంకెవ్వరు రావట్లేదు. వాళ్ళు వస్తున్నారు, ఓన్లీ గబ్బర్ సింగ్ టీం వాళ్ళు, అంతే. ఇంకా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి కాల్ లేదు, ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ టీవీ కూడా అటు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూటర్స్తో కూడా మాట్లాడేటప్పుడు ఆయనకి మెంబర్షిప్ ఉన్నా లేకపోయినా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాము, సహాయం చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. సో అందుకనే అడుగుతున్నా, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా ఫోన్ వచ్చిందా, లేకపోతే మెంబర్షిప్ ఉందా లేదా అని అడగడం? మెంబర్షిప్ అయితే లేదండి, కాల్ కూడా రాలేదు ఇలాంటిది. ఫిష్ వెంకట్ కుమార్తె చెబుతూ ఉంది, తమ తండ్రి ఆసుపత్రిలో కిడ్నీల వ్యాధితో చికిత్స పొందుతూ ఉన్నారు, కిడ్నీ దాతల కోసం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు, కిడ్నీ ఇస్తాం, ఎంత ఇస్తారో అని అడుగుతున్నారు. ఒక అమ్మాయి అయితే ఫోన్ చేసి ₹1,00,000 ఇస్తారా అని అడిగారు. ₹1,00,000 ఉంటే ఇలా ఎందుకుంటామని చెప్పామని అంటూ ఉన్నారు. అదే సమయంలో ఒక వ్యక్తి దుర్మార్గంగా ఫోన్ చేశాడు, నవీన్. ప్రభాస్ పేరు వాడుకున్నాడు ఇక్కడ, ప్రభాస్ సాయం చేయాలనుకుంటున్నారు, ₹50 లక్షల సాయం చేయాలనుకుంటున్నారని. మనం ఇప్పుడు ఒక పని చేద్దాం. మనం ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతితో మాట్లాడినప్పుడు ఆమె దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ మనం తీసుకున్నాం. ఎవరైతే నవీన్ ఫోన్ చేశాడో ఆ నవీన్ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. ఇప్పుడు మనం నవీన్కి ఫోన్ చేద్దాం, నవీన్కి ఫోన్ చేసి మాట్లాడదాం. అసలు ఎందుకు ఈ ఫోన్ చేశాడో మనం మాట్లాడదాం. ఒక్కసారి నేను ఎవరో చెప్పకుండా మాట్లాడతాను, బిగ్ టీవీ అని చెప్పను. ఒకవేళ నవీన్ ఈ షో చూస్తున్నట్లయితే బహుశా ఫోన్ తీయడు. కానీ ఒకవేళ నవీన్ ఈ షో చూడకపోతూ ఉంటే నేను నవీన్ కాల్ చేస్తున్నాను, ఈ లోపు నవీన్ ఫ్రెండ్స్ ఎవరో అతను అలర్ట్ చేయకముందే నేను కాల్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత నేను నెంబర్ రివీల్ చేస్తాను. ఏమన్నా చేసుకో నవీన్, నువ్వు తర్వాత నా నెంబర్ రివీల్ చేశారు అని నాకు ఫేక్ కాల్స్ వస్తుంది, నిన్ను తిడతారు, ఖచ్చితంగా నిన్ను తిడతారు. తర్వాత ఫోన్ చేసి ఒక్కొక్కడు నిన్ను తిడతాడు. ఆ తిట్లకి నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఫిష్ వెంకట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే ఎగతాళిగా ఉందా నీకు నవీన్? ఫిష్ వెంకట్ సాయం కోసం ఎదురు చూస్తుంటే ఎగతాళిగా ఉందా నీకు? నిన్ను తిట్టినా పర్వాలేదు, నీ నెంబర్ తర్వాత ఏం చేసుకున్నా పర్వాలేదు. అందుకే నీ నెంబర్ డిస్ప్లే చేయాలని అనుకుంటున్నాను. నువ్వు కేసు పెట్టుకున్నా నేను వ్యక్తిగతంగా దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నీ నెంబర్ డిస్ప్లే చేస్తాను. శ్రవంతి వాళ్ళకి ఫోన్ చేసి కూతురికి ప్రభాస్ పేరుతో ఆటలాడుకుంటావు, నువ్వు ప్రభాస్ పేరును వాడుకుంటావా? ఇప్పుడు ప్రభాస్ నిజమని అనుకున్నారు అందరూ, ప్రభాస్ లాగా సాయం చేయాలని అనుకున్నారు. ఇక నువ్వు ప్రభాస్ని అబాస్ పాలు చేసావు, వాళ్ళ ఆశలతో నువ్వు ఆడుకున్నావు. ఇలాంటి ఫేక్ కాల్స్ చేసి ఆడుకుంటావా నవీన్? నువ్వు బుద్ధి ఉందా నీకు? ఇప్పుడు నీ నెంబర్ నేను అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. చూడండి, ఏమనుకున్నా పర్లేదు. ఆ తర్వాత నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా నెంబర్ డిస్ప్లే చేశారు, నాకు ఫేక్ కాల్స్ వస్తున్నాయి, బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఏమనుకున్నా పర్లేదు. నువ్వు సిగ్గుతో తలదించుకున్నా పర్లేదు ఇలాంటి ఫేక్ కాల్స్ చేసినందుకు. నువ్వు నవీన్ నీ నెంబర్ తీసేసుకో, తర్వాత నీ నెంబర్ని స్విచ్ ఆఫ్ చేసుకుని అవతల పారేసే ఫోన్ కావాలంటే. నీ నెంబర్ మాత్రం నేను చెప్పబోతున్నాను. ఆడియన్స్, నేను ప్రభాస్ అభిమానులు, ఇదిగో నేను మీకు ఆ నవీన్ నెంబర్ చెప్పబోతున్నాను. ఏ నెంబర్ నుంచి అయితే ప్రభాస్ పేరుతో ఫోన్ చేసి ఈ ఫిష్ వెంకట్ కుమార్తె కాల్ చేసి ప్రభాస్ ₹50 లక్షల ఇస్తున్నాడని ఫేక్ కాల్ చేశాడు, ఆ నవీన్కే నేను కాల్ చేస్తున్నాను. ఆ నెంబర్ కూడా మీకు మరికొద్దిసేపట్లో నేను చెప్తాను. ఒకవేళ నవీన్ ఫోన్ తీస్తే ఓకే, తీయకపోతే నేను నెంబర్ చెప్పేస్తా. నవీన్ 8143, ఆ తర్వాత నెంబర్ నేను చెప్పట్లేదు, తర్వాత చెప్తాను మీ అందరికీ. తీస్తాడో లేదో చూద్దాం. ఎస్, ఇదిగో కాల్ చేస్తున్నాను నవీన్కి. టెంపరరీ అవుట్ ఆఫ్ సర్వీస్ అంట.
అంటే ఫోన్ చేశాడు ఇంతకుముందు స్రవంతి తాత్కాలికంగా సేవల్లో లేదట. ఒకసారి మళ్ళీ చేస్తున్నాను, చూద్దాం. టెంపరరీ అవుట్ ఆఫ్ సర్వీస్ అంట. ఒకసారి నేను స్రవంతికి ఫోన్ చేస్తాను, నేనే చెప్పడం కాదు, ఆమె మాటలోనే విందాం. ఫిష్ వెంకట్ కుమార్తెకే ఫోన్ చేద్దాం. నేనే నెంబర్ చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. సో ఫిష్ వెంకట్ కుమార్తెకి ఫోన్ చేసి, పాపం ఆసుపత్రి దగ్గర ఉన్నారు, ఎవరైనా సాయం చేయండి అని అడుగుతున్నారు. ఇంతవరకు సినీ పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా సాయం చేయలేదు. ఎన్నో సినిమాల్లో ఆయన నటించాడు, ఎంతోమందిని అలరించాడు, మనందరినీ నవ్వించాడు. ఇటు గబ్బర్ సింగ్ టీం ఒక్కటే, గబ్బర్ సింగ్ టీం మాత్రమే వెళ్ళి చూసి వచ్చింది, కొద్ది గొప్ప సాయం చేసి వచ్చింది. ఎవరు సినీ పరిశ్రమ నుంచి కానీ తెలిసిన వాళ్ళ నుంచి కానీ ఎవరు సాయం అందించట్లేదు. ఇలాంటి సమయంలో ఈ నవీన్ అనే వ్యక్తి 814325 మిగిలిన నెంబర్ నేను ఒకసారి స్రవంతి గారికి కాల్ చేసిన తర్వాత చెప్తాను. ఒకసారి ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతికే కాల్ చేద్దాం. ఎస్, నేను స్రవంతి గారికి కాల్ చేస్తున్నాను. ఆమె నెంబర్ బిజీ వస్తుంది, బస్ ఇంకెవరైనా కాల్ చేస్తున్నారేమో. ఎస్, రింగ్ అవుతుంది. ఒకసారి ఆమె మాటలోనే మనం విందాం. హలో శ్రవంతి గారు. శ్రవంతి గారు, మేము బిగ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నామండి, లైవ్లో చేస్తున్నాం. శ్రవంతి గారు, ఫిష్ వెంకట్కి ప్రభాస్ పేరుతో ఒకరు కాల్ చేశారు కదా, 50 లక్షల రూపాయలు ఇస్తున్నామని. ఇంతకుముందు మీరు ఫేక్ కాల్ అని చెప్పారు కదా, అతను ఫోన్ చేసి ఏం చెప్పాడు ఎగ్జాక్ట్గా మీకు? ప్రభాస్ ఏం మాట్లాడుతున్నామంటే, సార్ కాల్ చేయమన్నారు, మీకు ఏమైనా హెల్ప్ కావాలా అండి అంటే, హెల్ప్ కావాలండి మాకు అని చెప్పారు. సార్ అన్నారు, సరే అండి మా సార్ సూట్ లో ఉన్నాడు, మేము మీకు కాల్ బ్యాక్ చేస్తాను మీకు అని చెప్పారన్నమాట. ఇంతవరకు కాల్ లేదు, మేము కాల్ చేస్తామని రెస్పాన్స్ లేదు. మీరు కాల్ చేస్తే రింగ్ అవుతుందండి? నాకు నిన్నటి వరకు రింగ్ అయ్యిందండి, ఈరోజు మాత్రం రింగ్ అవ్వట్లేదు. ఓకే, ఒకసారి ఆ నెంబర్ చెప్తారా మీరు? చెప్తానండి, చెప్పండి ఒకసారి. 8143 8143 254 254 578. ఓకే అండి. అసలు ఈ ఫేక్ కాల్, ఇది ఫేక్ కాల్ అని తెలిసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందండి? ఒకవైపు మీ తండ్రి అనారోగ్యంతో ఉన్నారు, ఎవరైనా సాయం చేస్తే బాగుండు అని అనుకుంటున్నారు. అలాంటి సమయంలో ఈ ఫేక్ కాల్ అని తెలిసిన తర్వాత ఏమనిపిస్తుందండి మీకు? ఏం లేదండి, ఇలాంటి ఫేక్ కాల్స్ ఎందుకు తెలిసి మాకు ఇట్లా టెన్షన్ ఎందుకు పెడుతున్నారండి? ఇచ్చే వాళ్ళకి కూడా ఇవ్వనీయకుండా చేస్తున్నారండి, ఆపేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా అందరూ అదే అనుకుంటున్నారు, హెల్ప్ చేసిండు కదా అని చెప్పేసి ఇచ్చే వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారండి. అసలు మాకు ఎక్కడి నుంచి కూడా హెల్ప్ లేదండి, మాకు ఇండస్ట్రీ నుంచి, పరిశ్రమ నుంచి కూడా ఎవరు ఫేక్ కాల్స్ ఎందుకు చేయాలండి మాకు వీళ్ళు? అవును, ఇది ఒక్కటేనండి ఫేక్ కాల్స్, ఇంకేమన్నా వచ్చాయా? కవిత నుంచి కూడా ఫేక్ కాల్ వచ్చిందండి. ఎక్కడి నుంచి అండి? కవిత. ఓకే, ఒకసారి ఆ నెంబర్ కూడా చెప్పండి, కవిత పేరుతో ఫోన్ చేసిన నెంబర్ కూడా చెప్పండి ఒకసారి. 8333 030 92. ఓకే అండి, నేను ఒకసారి మీరు లైన్లో ఉండండి, చూద్దాం అసలు ఎందుకు ఫేక్ కాల్స్ చేసి ఇలా ఆడుకుంటున్నారో ఒక్కొక్కటి పని చెప్దాం. మీరు లైన్లో ఉండండి, ఒకసారి నేను కాల్ చేస్తున్నాను వాళ్ళకి. 8333 03092. హలో స్రవంతి గారు, ఒకసారి మళ్ళీ చెప్పండి. 8333 030 ఓకే 392. 392. ఓకే ఓకే, నేను కాల్ చేస్తున్నాను అదే నెంబర్కి, చూద్దామండి. ఎస్, ఈ నెంబర్ స్విచ్ ఆఫ్ చేయబడింది.
అంతకుముందు ప్రభాస్తో చేసే నెంబర్ నుంచి చూస్తే ఆ నెంబర్ అవుట్ ఆఫ్ సర్వీస్ అని వస్తుంది. కవిత పేరుతో మరొకరు ఫోన్ చేశారు. రాజకీయ నాయకుల పేర్లు చెప్పి ఒకరు, సినిమా యాక్టర్ల పేర్లు చెప్పి ఒకరు ఫిష్ వెంకట్తో ఆడుకుంటూ ఉన్నారు. కుదిరితే సాయం చేయండి. ఎందుకు ఆసుపత్రిలో ఉన్న వాళ్ళ జీవితాలు తిరాగా ఆడుకుంటారు? కనీసం సోయి ఉండాలి కదా, కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా, కనీసం మానవత్వం ఉండాలి కదా. ఆమె ఫిష్ వెంకట్ కుమార్తె ఎవరైనా సాయం చేస్తే బాగున్ను, తమ నాన్న మళ్ళీ మామూలుగా అవుతే బాగున్నా ఎదురు చూస్తుంటే మీరు ఆశలతో ఆడుకుంటారా? మానవత్వం లేదా మీకు? ఒక నవీన్, ఇంకొకటి పేరు ఏం చెప్పాడండి? ఒకటి నవీన్, ఇంకొకటి నరేష్. ఒకటి సినిమా యాక్టర్ పేరు చెప్పాడు, మరొకటి రాజకీయ నాయకుల పేర్లు చెప్పారు. కుదిరితే సాయం చేయండి తప్ప ఇలా ఆసుపత్రుల్లో ఉన్న వాళ్ళ ఆశలతో ఆడుకుంటారా? కనీసం మీకు జ్ఞానం లేదా? ఐమ్ సారీ. శ్రవంత్ గారు, ఎలా ఉంది ఇప్పుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం? ఐసీలో ఉందండి, వెంటిలేటర్ మీద ఉన్నారు డాడీ. అసలు బాగాలేదండి పొజిషన్, చాలా క్రిటికల్ గా ఉంది. ఏం చెప్తున్నారండి డాక్టర్లు? డయాలసిస్ అవుతుందండి, అంటే ఏం చెప్పట్లేదు. ఇంకా 10 days టైం తీసుకుందాం అనేసి అని అంటున్నారు. మాకు వేరే హాస్పిటల్కి చెక్ చేయాలనండి, కానీ ఎక్కడి నుంచి కూడా మాకు అమౌంట్ అందట్లేదండి. అంటే పరిశ్రమలో ఉన్నవారు ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీరు కలిసారా? అటు మా ఫిలిం ఛాంబర్ దగ్గరికి కానీ, లేదు మా అసోసియేషన్ కానీ? లేదండి, కలవలేదు. ఓకే అండి, ఈ విషయాన్ని మేము సినీ పరిశ్రమ దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామండి. కానీ అందరికి అప్పీల్ చేస్తున్నాం, కుదిరితే సాయం చేయండి, ఫేక్ కాల్స్ మాత్రం చేయకండి. శ్రవంత్ గారు, ఫిష్ వెంకట్ గారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఉన్నాం. ఒక్కసారి నేను ఈ నెంబర్కి మళ్ళీ చేస్తున్నాను, ఈ నవీన్ నెంబర్కి మళ్ళీ చేస్తున్నాను. నవీన్ నెంబర్ చెప్తున్నాను, మళ్ళీ రాసుకోండి ఒకసారి. 8143254578. ఇది ప్రభాస్ పేరుతో 50 లక్షల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నామంటూ ప్రభాస్ పిఎన్ అంటూ చేసిన ఒక ఫేక్ కాల్ చేసిన వ్యక్తి నంబర్ ఇది. పేరు నవీన్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరుతో కూడా ఇంకొకటి చేశాడు. ఆ చేసిన వ్యక్తి పేరు నరేష్. ఆ వ్యక్తి చేసిన ఫోన్ నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ వస్తుంది. 83303039 ఇది నరేష్ నెంబర్. ఈ రెండు ప్రభాస్ అభిమానులు, కవిత అభిమానులు నోట్ చేసుకోండి. నేతల పేర్లు, మీ అభిమాన హీరోల పేర్లు చెప్పి ఇలా మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు అవసరమా మనకి? సో నెంబర్ చెప్పాను, నరేష్, నవీన్. మీ ఆ తర్వాత ప్రభాస్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో, నీకు ఫోన్ చేసి ఏమంటారో నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇలాంటి ఫేక్ కాల్స్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో సవాళ్ళ ఫేకులతో చచ్చిపోతూ ఉంటే ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న ఫిష్ వెంకట్కి ప్రభాస్ సాయం చేయాలనుకుంటున్నాడు అని ప్రభాస్ని అబాస్పాలు చేసే ప్రయత్నం చేస్తావు నువ్వు. ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యుల ఆశలతో నువ్వు ఆడుకున్నావు నరేష్ అండ్ నవీన్. వీళ్ళిద్దరు ఫోన్లు కూడా పనిచేయట్లేదు. ఈ నరేష్ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. నరేష్కి ఇంకొకసారి నేను ఫోన్ చేసి చూస్తాను. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరుతో ఫోన్ చేశాడు. నరేష్కి ఇంకొకసారి ఫోన్ చేద్దాం. స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే వీళ్ళకి ఫోన్లు చేసి సాయం చేస్తామని అబద్ధాలు చెప్పి నాయకుల పేర్లతోనూ, సినిమా యాక్టర్ల పేర్లతోనూ తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటారా? ఈ నెంబర్ ఎవరికైనా తెలుసుద్ది కదా. ఈ నవీన్ అనే స్నేహితుడు ఎవరైనా ఉంటారు కదా. ఈ నెంబర్ ప్రస్తుతం నాట్ రీచబుల్ వస్తుంది, అందుబాటులో లేదని వస్తుంది. బహుశా ఈ నెంబర్ని స్విచ్ ఆఫ్ చేసేసాడు, తీసేసి ఉండొచ్చు. నిన్నటి వరకు రింగ్ అయింది. ఆమె ఎన్నోసార్లు ఆశతో నిజంగా సాయం చేస్తారేమోననే ఆశతో అతనికి కాల్ చేస్తూ ఉంటే ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసాడు ఈ నవీన్ నరేష్. బహుశా అతని స్నేహితులు ఎవరో ఉంటారు కదా. ఈ నెంబర్ అయ్యో ఇది మన నవీన్ గాడిది, ఓ ఇది మన నరేష్ గాడిది అని మీలో ఎవరో ఒకరు అనుకుంటారు కదా. ఒకసారి ఫోన్ చేసి బుద్ధి చెప్పండి. బహుశా ఉంటే ఫోటో కూడా పెట్టండి, ఏం పర్వాలేదు. ఇలాంటి అబద్ధాలు, అసత్యాలు పలుకుతూ ఆసుపత్రుల్లో ఉన్న వాళ్ళ ఆశలతో ఆడుకునే అభిమాన హీరోలు, అభిమాన రాజకీయ నాయకులను అబాస్ పాలు చేసే ఇలాంటి వ్యక్తులు సమాజానికి అవసరం లేదు. కుదిరితే సాయం చేయండి, కుదిరితే వెళ్ళి సాయం చేయండి. లేదంటే చనిపోయిన తర్వాత మా ఆర్గాన్స్ డొనేట్ చేస్తామని ఒక అగ్రిమెంట్ చేయండి. లేదంటే ఏదైనా బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి కుదిరితే రక్తం దానం చేయండి. అంతే తప్ప ఇలాంటి ఫేక్ కాల్స్ చేసి వాళ్ళ ఆశలతో ఆడుకుంటారా? ఒక్కసారి ఆమె ఆ ఫేక్ కాల్ గురించి ఏమన్నారో శ్రవంత్ మాట్లాడారు బిగ్ టీవీతో. ఒకసారి శ్రవంత్ ఏం మాట్లాడారో మరోసారి విందాం. నిన్నటి నుంచి కూడా ఒక న్యూస్ వస్తుంది, ప్రభాస్ టీం నుంచి మీకు ఫోన్ వచ్చింది, 50 lakhs వరకు నేను హెల్ప్ చేస్తాను, డోనర్స్ని మీరు వెతుక్కొని పెట్టుకోండి అని చెప్పి న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఇది నిజమేనా? నిజం అంటే మాకు
రోషన్ అన్నది అయిపోగానే ఆ రోజు నాకు ఈవినింగ్ కాల్ వచ్చింది. కాల్ వస్తే పిఏ అండి ఇట్లా సార్ కాల్ చేయమన్నాడు, ఇట్లా ఏమైనా హెల్ప్ కావాలని అడగమన్నాడు. అంటే హెల్ప్ కావాలనే కదా సార్ ఇదంతా చేసేది, హెల్ప్ కావాలి అని అంటే ఒకసారి మాట్లాడించండి అని చెప్తే పేషెంట్ ఎట్లా మాట్లాడతాడు, అతనితో మాట్లాడించమంటున్నారు. దాని తర్వాత అది అయిపోయింది, మళ్ళీ తనే కాల్ చేసి ఇట్లా సార్ మాట్లాడుతా అన్నారండి, మాట్లాడండి అని చెప్పిండు. కానీ వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు, తను కాదు మాట్లాడేది, అది ఫేక్ కాల్ అది. మరి ఎలా బయటకు వచ్చింది అసలు? ఎవరు చెప్పారు ఇలా వాళ్ళ టీం నుంచి ఫోన్ వచ్చింది, ఇంత హెల్ప్ చేస్తామన్నారు? మీరు సడన్గా కాల్ చేసి ఇప్పుడు ప్రభాస్ వాళ్ళ పిఏ మాట్లాడుతున్నా అండి నేను అని అంటే మేము నమ్ముతాం కదండి అది. ఇప్పుడు ఎన్నో కాల్స్ వస్తున్నాయి, ఏది చెప్పినా నమ్ముతాం. ఇప్పుడు అట్లా ఉంది మాది, నమ్మేటట్టుగానే ఉంది. అట్లనే నేను నమ్మిన నంబర్ కూడా సేవ్ చేసుకున్న నంబర్ కూడా ఉంది నా దగ్గర. కానీ తను ఇంత ఇట్లా చేస్తాడని తెలియదు. ఇప్పుడు వచ్చేది కూడా ఏం రాకుండా చేసేస్తుండు. మళ్ళీ మీరు తిరిగి ఫోన్ చేయడం కానీ ఏమేమి చేస్తే అసలు కాలే లిఫ్ట్ చేయట్లేదు, అస్సలు లిఫ్ట్ చేయట్లేదు కాల్. 3 days నుంచి కాల్స్ చేస్తూనే ఉన్నా, నిన్న కూడా చేసిన నైట్. అసలు ఏంటి ఎందుకు ఇట్లా చేసినావు అని చెప్పేసి. ఇప్పుడు అయిన వాళ్ళనే కదా ఇప్పుడు ఇదంతా జరిగేది. ఒక పర్సన్ ఇట్లా మామూలు అయిననే అనుకుంటా, అట్లా చేయడం అది కరెక్టా ఎంతవరకు? అండ్ ఈ న్యూస్ విన్న తర్వాత కూడా మనకి డాక్టర్ గారు కూడా చెప్తూ ఉన్నారు, డోనర్స్ నేను ఇస్తాను అని చెప్పి కూడా క్యూలు కడుతున్నారు. చాలా మంది అడుగుతున్నారండి, ఫ్రీగా ఇస్తా అంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయి, అవుట్ స్టేట్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. కాకపోతే సార్ డాక్టర్ ఏమంటున్నారంటే ఒక 1 month వరకు అయితే మనం చేయలేమంటున్నారు. ఇంకా ఆయన లేచి కూర్చోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా అసలు పడుకొనే ఉన్నాడు. లేచి కూర్చొని కొంచెం ఫుడ్ తీసుకొని కొంచెం యాక్టివ్గా ఉంటే దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్ చేద్దామంటాను. ఓకే, సో ఇంకా 1 month టైం పడుతుంది, కంపల్సరీ 1 month టైం పడుతుంది. ఓకే, సో ఇలా డోనర్స్ వచ్చేవాళ్ళు నిన్న ఆ న్యూస్ తెలిసిన తర్వాత ఓకే ఆ డబ్బులో మనకు కూడా ఎంతో కొంత ఇస్తారు అని ఆశపడి వచ్చిన వాళ్ళు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మీకు ప్రభాస్ టీం నుంచి సహాయం అందుతుంది, డబ్బులు వస్తాయి, ఇంకా మనం కిడ్నీ ఇస్తే మనకు కూడా ఎంతో కొంత వస్తుంది కదా అడుగుతున్నారు. ఇప్పుడు కిడ్నీ అంటే కొంతమంది 50% అయితే అడుగుతున్నారు, ఎంతవరకు ఇస్తారండి అని చెప్పేసి. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కూడా అడుగుతున్నా నేను. మీ ఇష్టం అండి, మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటామంటున్నారు. కొంతమంది 30 lakhs 50 lakhs. ఒక అమ్మాయి అయితే కాల్ చేసి నాకు ₹1 కావాలంటది. అదే 1 ఉంటే మేము ఇంకా 2 ఇప్పించేస్తాం కదా, 1 కాదు మరి అట్లా. సో ఇలా నెగిటివ్ కాల్స్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇలా నెగిటివ్గా వైరల్ చేసే వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇవాళ డాక్టర్ గారు కూడా చాలా బాధపడుతున్నారు పాపం. అంటే సహాయం చేద్దామని వచ్చే వాళ్ళు కూడా చేయకుండా పోతున్నారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి. ఇలా మాత్రం అస్సలు చేయకండి, కొంచెం ఇదంతా ఫేక్ అండి, ఫేక్ న్యూస్. ఒకవేళ తను ఇస్తే కన్ఫామ్గా నేను మీడియాని పిలిపించి మరీ చెప్తాను, నేను ప్రభాస్ ఇచ్చిండు అని చెప్పేసి. ఇలాంటి న్యూస్లో మాత్రం చేయకండి. మీరే మంచి చెప్తున్నారు, వెయ్యండి, హెల్ప్ చేయండి అది ఇది అని చెప్పి మళ్ళీ మీ న్యూస్ ఛానల్స్ వాళ్ళే మళ్ళీ ఇది రివర్స్గా చెప్తున్నారు. ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వకుండా ఆపేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీరు చేసే తప్ప, అది పబ్లిక్ కాదు, మీరు చేసే తప్పే. నేను చెప్పలే, నేను ఎక్కడ మెన్షన్ చేయలే 50 lakhs వేసిండు అని చెప్పి నేను చెప్పలే. జస్ట్ కాల్ వచ్చిందండి అని మాత్రమే నేను చెప్పిన, అంతే. దానికి ఎక్కడ ఏమేమో మాట్లాడుతున్నారు, ఇదేదో న్యూస్ అంతా, అన్ని పిచ్చి న్యూస్ అన్ని, ఇదైతే ఫేక్ న్యూస్. అండ్ ఇన్ని డేస్ అయింది కాబట్టి ఈ న్యూస్లో కూడా బాగా వైరల్ అయింది కాబట్టి ఇండస్ట్రీ నుంచి ఎవరైనా కాల్ చేయడం కానీ ఎవరైనా చూడడానికి కానీ రావడం కానీ ఏమైనా జరిగిందమ్మా? ఇప్పటివరకు అయితే ఏం లేండి, జస్ట్ గబ్బర్ సింగ్ టీం వాళ్ళు మాత్రమే, డాడీకి చాలా క్లోజ్ వాళ్ళు, ఆ బాబాయ్ వాళ్ళు మాత్రమే వస్తున్నారు, చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, అంతే. ఇంకెవ్వరు రావట్లేదు, వాళ్ళు వస్తున్నారు. ఓన్లీ గబ్బర్ సింగ్ టీం వాళ్ళు, అంతే. ఇంకా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి కాల్ లేదు, ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ టీవీ కూడా అటు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూటర్స్తో కూడా మాట్లాడేటప్పుడు ఆయనకి మెంబర్షిప్ ఉన్నా లేకపోయినా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాము, సహాయం చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. సో అందుకనే అడుగుతున్నా, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా ఫోన్ వచ్చిందా, లేకపోతే మెంబర్షిప్ ఉందా లేదా అడగడం? మెంబర్షిప్ అయితే లేదండి, కాల్ కూడా రాలేదు ఇలాంటిది. మేడం నిన్నటి నమస్తే అండి అందరికీ, నా పేరు శ్రవంతి, నేను ఫిష్ వెంకట్ వాళ్ళ కూతుర్ని మాట్లాడుతున్నాను. ప్రభాస్ కాల్ వచ్చింది అని చెప్పి, ప్రభాస్ హెల్ప్ చేసిందని చెప్పి అందరు అంటున్నారు, అది ఫేక్ న్యూస్ అండి. నాకు కాల్ వచ్చింది, ప్రభాస్ పిఏ అని చెప్పినాడు. నేను ఏం చేశాను, పిఏ హెల్ప్ కావాలా అంటే కావాలంటే అని చెప్పిన. ఇంతవరకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, అది అమౌంట్ కూడా ఇవ్వలేదండి, 50 lakhs ఇవ్వలేదు, ఫేక్ అది. ప్లీజ్ అందరు న్యూస్ ఛానల్స్ అందరు అది నిజం అనుకొని ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వలేకుండా చేసేస్తున్నారు. కొంచెం మాకు ఎలాంటి హెల్ప్ రాలేదు ఇండస్ట్రీ నుంచి, ఏది వచ్చినా కానీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను నేను, ఓకేనండి? రైట్, మొన్న మనం మాట్లాడడం ఆల్రెడీ డాక్టర్ గారితో. ఇప్పుడు ప్రెసెంట్ వెంకట్ గారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అండ్ నిన్నటి నుంచి కూడా డోనర్స్ ఈ న్యూస్ తెలిసిన తర్వాత ఏదైతే ప్రభాస్ మనీ హెల్ప్ చేస్తానన్నాడు అని తెలిసిన తర్వాత డోనర్స్ కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తూ ఉన్నారు. మరి డాక్టర్తో మాట్లాడతాం. సార్ ప్రెసెంట్ ఎలా ఉంది ఇప్పుడు? Compared to the day 1 and the day 2 patient, there is a slight improvement in his condition.
ఎన్కెఫిలోపతి నుంచి ఇప్పుడే బయటకు వస్తున్నారు. రెగ్యులర్ డయాలసిస్ జరుగుతుంది. ప్రస్తుతానికి రెస్పాన్స్ ఉంది అండ్ వీ రిక్వైర్స్ మోర్ డయాలసిస్ అండి. ఇంకా స్టేబుల్ అవ్వడానికి టైం పడుతుంది. స్టిల్ ఈజ్ అండర్ క్రిటికల్ కేర్ టీమ్ అబ్జర్వేషన్ అండి. అండ్ రిగార్డింగ్ డోనర్స్ అండ్ ఆల్, ఇక్కడది ట్రాన్స్ప్లాంట్ సెంటర్ కాదు, మీరు ఇక్కడ ఎవరు రాకండి అండ్ ఇక్కడ ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయరు. అండ్ ఆయన స్టేబుల్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ సెంటర్కి వెళ్తే అక్కడ గవర్నమెంట్ ప్రోటోకాల్ అన్ని పాటిస్తే వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఇక్కడికి మేము కానీ డొనేట్ సార్ ఇప్పుడు బయట నుంచి నేను డొనేట్ చేస్తాను కిడ్నీ మీరు తీసేసుకోండి అని చెప్పి అట్లా డైరెక్ట్గా వస్తే తీసుకుంటారా? తీసుకోము, రావద్దు, అట్లా చేయరు కూడా. దేర్ ఈజ్ అ ప్రోటోకాల్, దేర్ ఈజ్ ఎవ్రీథింగ్. గవర్నమెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి, ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్ ఉంటాయి. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అలా ఉంటుందండి. అది అందరు తీసుకోలేరు అట్లా. దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, దానికి డాక్యుమెంటేషన్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కొందరు వచ్చి మేము రిజిస్టర్డ్ ఆల్రెడీ జన్దాన్లో మేము ఇచ్చేస్తామని అంటున్నారు. అట్లా కుదరదు. అండ్ ఇది ట్రాన్స్ప్లాంట్ సెంటర్ కాదు. ఫస్ట్ ఆయన స్టెబిలైజ్ అయ్యి ఐసీయూ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. దెన్ ఓన్లీ దే కెన్ ప్లాన్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ ఇఫ్ పేషెంట్ ఈస్ ఫిట్ ఉంటేనే ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, ఫిట్ లేకపోతే ట్రాన్స్ప్లాంట్ చేయరు. ప్రస్తుతానికి ఆయన అన్స్టేబుల్ కండిషన్లో ఉన్నారు, ఇంకా డయాలసిస్ నడుస్తుంది. సో కానీ డే 1 కన్నా కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు, ఇంప్రూవ్మెంట్ ఉంది. నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ నుంచి తీసేసాము, అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడే నాన్ ఇన్వాసివ్ వెంటిలేట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి రెస్పాన్స్ ఇస్తున్నారు. అంటే not spontaneous, but there is delayed in response, but he is responding, able to open his eyes, able to speak a little. Riles tube feeding istunnamo. So inka ee roju kuda malli dialysis chestamu. So it is going to take some more time. He will improve. We have to wait and watch. That is the thing as of now. Thank you. సార్ ఫిష్ వెంకట్ గారిని చూసి వచ్చారు. అసలు ఇలాంటి పరిస్థితుల్లోనే ఈరోజు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, లేకపోతే ఎవరు కూడా ఏ విధంగా సాయం అందించట్లేదు, కనీసం చూడడానికి కూడా రావట్లేదు అని చెప్పి 2 రోజులుగా బాధపడుతున్న పరిస్థితి అని మీరు చూసారు కదా. అంటే ఫిష్ వెంకట్ అనే వ్యక్తి ఒక కులాకు సంబంధించిన వ్యక్తి కాకుండా కళాకారుల వ్యక్తి. తెలంగాణ యాసని, తెలంగాణ భాషని నలువైపులా వ్యాప్తి తీసుకొచ్చి ఒక తెలంగాణలో కాకుండా తెలుగు రాష్ట్ర ప్రజలు అందరూ గుర్తించే విధంగా, తెలుగు రాష్ట్ర ప్రజలు మంచి కళగా ఉన్న వ్యక్తి. ఇంత మీరు చూడొచ్చు కొన్ని సినిమాల్లో ఫిష్ వెంకట్ కోసమే సినిమా వెళ్ళిన సమయం. అలాంటి వ్యక్తి ఈ విధంగా ఉండమంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆయన త్వరగా కోరుకుంటున్నాము. మా వంతు సహాయం చేస్తాము అధికంగా, కానీ మా అసోసియేషన్ వాళ్ళు కూడా స్పందించాలి. అవసరం ఉంది కదా అని చెప్పి మనము అవసరం లేదు అని చెప్పి అట్లా కాకుండా మీ వంతు సాయం చేయండి. మా అసోసియేషన్ వారికి కూడా ఆయన చాలా మంచి నటుడు. అలాంటి నటుడిని మీరు కాపాడుకోవాలి. అలాంటి నటుని కాపాడుకోవడం అంటే చాలా మందికి మీరు ఒక మంచి ఒక వ్యక్తిని కాపాడుకుంటే ఒక ఇండస్ట్రీకి కూడా ఒక మంచి పేరు వస్తుంది నా ఉద్దేశం. కాదు అంటే ప్రభుత్వ పక్షాన మేము ప్రత్యక్షంగా పరోక్షంగా అండగా తోడుగా నీడగా ఉండి తీరుతాం. ఎందుకంటే ఆయన మా కుల బంధువు, మా వ్యవస్థ, మా యొక్క కుటుంబ సభ్యుడు కాబట్టి ప్రభుత్వం తీసుకెళ్ళాము. ఇంకా మెరుగైన వైద్య సదుపాయం చేసుకొస్తాము. ఎంత డబ్బు అవసరం ఉన్నా కూడా మేమందరం సేకరించి ఆయనకు ఆదుకుంటాము. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్నారు కదా కుటుంబ సభ్యుడే, మాకు కూడా కుటుంబ సభ్యుడు, మాకు కూడా సన్నిహితుడు అని చెప్తూ ఉన్నారు. మరి ఈ రోజు మీరు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? మీరు ఏమైనా ఇండస్ట్రీ పరంగా మాతో కానీ ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా, లేకపోతే ఇటు పొలిటికల్ పరంగా ఎవరితో మాట్లాడే అవకాశం ఉంది? నేను మంత్రి దామోదర్ రాజతో మాట్లాడాను. నిమ్స్లో ఇప్పుడు ఇక్కడ దీని పక్కన చూసి నిమ్స్లో కూడా మెరుగైన వైద్యం అందించే విధంగా ముందుకెళ్తాము. ప్రభుత్వ పక్షాన తోడుగా నీడగా ఉండని చెప్పాము, ఉండి తీరుతాం కూడా. ఎందుకంటే ఒక కళాకారుడిని కాపాడుకోవడము, అదేవిధంగా ఒక గంగపుత్రుడి యొక్క వ్యవస్థని కాపాడుకోవడము, వారి యొక్క వ్యక్తిని కాపాడుకోవడం అంటే మాకు 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 ఒక అదృష్టంగా భావిస్తాం ఆయన పనిచేస్తున్నాం కాబట్టి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా వ్యవస్థ ఉన్న వ్యక్తి. నేను అప్పుడు చాలాసార్లు సినిమా చూసినప్పుడు నేను నరసింహ యాదవ్ గారి తర్వాత ఫిష్ వెంకట్ గారికి నేను అభిమాని. ఎందుకంటే తెలంగాణ భాషకి యాసని తెలంగాణ రాష్ట్రం రాకముందు మునుపు నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తులు కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని మనం ఆదుకోవడం అంటే దేవుడు మనకు కల్పించిన ఒక బృహత్ చర్య ఇది. కాబట్టి మా అసోసియేషన్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీ సభ్యునిగా మీరు ముందుకొచ్చి మీరు యొక్క ఆదుకోవాలి. లేకపోతే తప్పుడు సంకేతాలు పోతాయి. ఇప్పుడు ఏదో మా కళాకారు బృందం ఉంది మేము ఇచ్చామని కాకుండా, మేము మీ అసోసియేషన్ వారు మా అనుకున్నవారు కాబట్టి మీరు తప్పకుండా మీరు చేయకపోతే సంకేతాలు తప్పుగా పోతాయి. కళాకారుల వ్యవస్థల పైన, ఒక సినిమా ఇండస్ట్రీ వ్యవస్థ పైన తప్పు సంకేతాలు అవుతాయి. కాబట్టి మేము మీ కోపం ఒకటే, మా అసోసియేషన్ వారు
ఏం సాయం చేస్తారో వాళ్ళ కుటుంబ సభ్యులకు సాయం చేయండి. వారి పక్షాన కాకపోతే సలహాలు సూచనలను ఇవ్వండి. ఎక్కడికి వెళ్ళాను మేము మా వ్యవస్థ తరపున తప్పనిసరిగా ఆయనకు అండగా ఉన్నాం, ఉండి తీరుతాం. మీరు వచ్చినా రాకున్నా, మా అసోసియేషన్ వాళ్ళు వచ్చినా రాకున్నా ఫిషరీస్ వ్యవస్థ, గంగపుత్ర వ్యవస్థ ఆయనకు తోడుగా నీడగా ఉంది, ఉండి తీరుతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా యొక్క వ్యవస్థ ద్వారా మేము చెప్తున్న ఒక చిన్న మాట. వారికి ఎంత డబ్బైనా పర్లేదు, మేము చూసి ఆదుకుంటాం.